అనపర్తి నియోజకవర్గం ఇప్పుడు రాజకీయానికి ఇప్పుడు కూడా తీవ్ర చర్చనీయాంశం కేవలం అది టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే ఇక్కడ సత్యసూర్యనారాయణ రెడ్డి ఉన్నప్పటికీ ప్రతి అంశంలోనూ కూడా అవినీతి విషయాల్లో కనవచ్చు, ప్రతి విషయాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చింది నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఆయన ఇప్పటికే మొదటి లిస్టులోనే ఆయన పేరు చంద్రబాబు ప్రకటించినప్పటికీ ఉమ్మడి పొత్తులో భాగంగా నిన్న బీజేపీ అభ్యర్థికి సీటు ప్రకటించడంతో ఒక్కసారిగా కార్యకర్తలతో కూడా భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా ఇదంతా జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీని ఇప్పటికే టీడీపీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసిందని భావించే సమయంలో ఈ రకమైనటువంటి నిర్ణయం కరెక్ట్ కాదనేది కార్యకర్తలు చెప్తున్నారు. ప్రస్తుతం మధ్యమల్లే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మనతో ఉన్నారు. ఈ నిర్ణయం ఈ రకంగా మీరు తీసుకుంటారు? ఇప్పటికే బీజేపీ ప్రకటించారు, మీరు ఇంక ఎమ్మెల్యే అయిపోయారన్న ఉద్దేశంలో కార్యకర్తలంతా కూడా ఉన్నారు. మరి మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? చంద్రబాబుకి ఏం కోరుతుంది? ఇది జీర్ణించుకోలేని విషయం. ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చెయ్యాలని వైసీపీ చేస్తున్న కుట్రలకి ఇవాళ తెలుగుదేశం పార్టీ బలి కాబోతా ఉంది. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడానికి నేను కానీ మా కార్యకర్తలు కానీ సహకరించేది లేదు. ఇవాళ ఇదంతా వైసీపీ కుట్రలో భాగం అనేది గత 4 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే సామాన్య ప్రజానీకం కూడా, నియోజకవర్గంలో సామాన్య ప్రజానీకం కూడా చర్చించుకుంటున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. వైసీపీ నాయకులు సాక్షాత్తు బీజేపీ అభ్యర్థి కోసం వెతుకులాడే పరిస్థితి ఉండడం, ఇవాళ ఎవరైతే బీజేపీ అభ్యర్థిని ప్రకటించారో ఆయన నేపథ్యం, ఇవన్నీ చూస్తే ఇక్కడ తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చెయ్యాలని వైసీపీ కంకణం కట్టుకుంది. దానికి ఎట్టి పరిస్థితుల్లోని సహకరించేది లేదు. ఏ విధంగా అయినా తెలుగుదేశం పార్టీని బతికించుకోవడం కోసం, తెలుగుదేశం పార్టీని పునర్జీవింపజేసుకోవడం కోసం మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. అంటే ఏదైనా కొత్త అభ్యర్థికి సీటు ప్రకటించి మళ్ళీ దాన్ని పునరాలోచించి వేరే అభ్యర్థి ప్రకటించడం వేరు. మీరు ఆల్రెడీ ఒక ఎమ్మెల్యేగా చేసున్నారు, మీ తండ్రి ఆల్రెడీ 4 సార్లు ఎమ్మెల్యేగా చేసున్నారు. ఈసారి ఇంకా ఇక్కడ కంచుకొట్ట బదలగొట్టాలి, మరోసారి టీడీపీ రావాలని ప్రయత్నం చేసినటువంటి మీరు ఎన్నో కేసులు కూడా మీ మీద పెట్టినటువంటి పరిస్థితి నేపథ్యంలో అంటే ఇది ఉమ్మడి పొత్తులో భాగంగా చంద్రబాబు నిర్ణయం కరెక్ట్ అంటారా? మీరు ఇక్కడ జరిగే పరిణామాలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఇప్పటికే స్పష్టంగా ప్రకటించారు. ఉమ్మడి అభ్యర్థిగా నన్ను అభ్యర్థిత్వం ప్రకటించడం కూడా జరిగింది. ఆ తర్వాత మేము ప్రచారం మొదలుపెట్టాం. దాదాపుగా 80% ప్రచారం కూడా గ్రామాల్లో పూర్తి చేశాం. నేను ఒక పక్క, నా భార్య ఒక పక్క, నా కుమారుడు ఒక పక్క ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. మా కార్యకర్తలందరూ ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ 5 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఎమ్మెల్యే చేస్తున్న దాష్టీకాలను కానీ, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న దాష్టీకాలను కానీ చాలా బలంగా ఎదుర్కొన్నాం. నా పైన 39 కేసులు నమోదయ్యాయి. హత్యా ప్రయత్నం జరిగింది. నా కారు పైన 4 సార్లు దాడి చేశారు. నా ఇంటిపైన 3 సార్లు దాడి చేశారు. సాక్షాత్తు మా బావ చనిపోతే కనీసం మా అక్క కానీ, మా మేనగోడలు కానీ కడసారి చూపుకు నోచుకోకుండా ఆ శవాన్ని వేరేగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా బావకి వృద్ధ తల్లిదండ్రులు, 85 సంవత్సరాల తండ్రి, 82 సంవత్సరాల తల్లి, వాళ్ళిద్దరూ కడసారి చూపుకు నోచుకోక వృద్ధాప్యంలో వాళ్ళ మనోవేదనకు గురై వాళ్ళు సంవత్సర కాలంలోపే మరణించడం జరిగింది. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు మా కుటుంబం 5 సంవత్సరాలు పడింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ నన్ను కుట్రలో భాగంగా చేసి నన్ను ఇబ్బంది పెట్టాలి, తద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇక్కడ ఇబ్బంది పెట్టాలి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడ 185 కేసులు ఎదుర్కొని బలంగా నిలబడ్డారు. నా మీద ఉన్న ధైర్యంతో, నా మీద ఉన్న నమ్మకంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు కష్టించి పనిచేశారు. అదేవిధంగా ఇటీవల కాలంలో దాదాపుగా 3-4 నెలల కాలం నుంచి వైసీపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు వచ్చినాయి. వారందరూ కూడా నా మీద అభిమానం, నా మీద నమ్మకం, నా మీద భరోసా. నేను చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉన్నాను, పోరాటం చేయడం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి దగ్గర అయ్యాను. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంతానికి న్యాయం చేస్తాను, వారికి న్యాయం చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకం ఉంచారు అనే విశ్వాసంతో వారు వస్తే ఈ విశ్వాసం అంతా ఇవాళ సన్నగిల్లే పరిస్థితి వచ్చింది. అభ్యర్థి బీజేపీ అభ్యర్థి వెనక కుట్ర జరిగిందంటారా? వైసీపీ హస్తం ఉందనుకోవచ్చు? వైసీపీ హస్తం 100% ఉందండి. గత 4 రోజులుగా ఇక్కడ అభ్యర్థి కోసం వాళ్ళు వెతుకులాడిన పరిస్థితి. సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భావమరుదులే నేరుగా అనేక మందికి ఫోన్ చేసి అభ్యర్థిత్వం కోసం ముందుకు రమ్మని, డబ్బు ఇస్తామని ప్రలోభ పెట్టిన సంగతులు కూడా నియోజకవర్గం అంతా చర్చనీయాంశమని. మీ కార్యాచరణ మరి ఇప్పుడు బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ ఉంటుందా, ఉండదా? మీ కార్యకర్తలకి, మీ టీడీపీ నమ్ముకున్నటువంటి మీ కేడర్కి ఏం సమాధానం చెప్పవచ్చు? నేను ఒకటే చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ ఈ ప్రాంతంలో భూస్థాపితం కావడానికి మేము సహకరించం.
ఇండిపెండెంట్గా వెళ్ళే ఆలోచనలో ఉన్నారు, ఎందుకంటే కేంద్రం నుంచి వచ్చిన నిర్ణయం కాబట్టి ఇది ఉమ్మడి పొత్తులో జనసేన టీడీపీ చేతిలో ఉండదు అనేది ఒక చర్చ జరుగుతుంది. మరి మీ నిర్ణయం ఏ రకంగా తీసుకోబోతున్నారు? ఇప్పుడు కార్యకర్తలతో సమావేశం అవుతా ఉన్నాం. కార్యకర్తల నిర్ణయాలు, కార్యకర్తలు మనోభావాల్ని పరిగణలోకి తీసుకుని మా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. అధిష్టానం నుంచి మీకు ఏమైనా పిలుపు కానీ ఫోన్ కానీ వచ్చిందో, చంద్రబాబు నుంచి కానీ లోకేష్ నుంచి కానీ? ఇంతవరకు నన్ను ఎవరు సంప్రదించలేదు, నాకు ఫోన్ చేయలేదు. అది కూడా చాలా తీవ్ర నిరాశపరిచే అంశం. ఇది చాలా మనోవేదనకు గురయ్యే అంశం. అనపర్తి నియోజకవర్గం అంటే అటు వైసీపీ అయినా సరే ఇటు మీరైనా సరే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ. అంటే మీ సామాజిక వర్గం నుంచి మీకు ఇప్పుడు సపోర్ట్ ఎలా ఉండబోతుంది? ఒకవేళ టికెట్ ఆశించిన మీకు టికెట్ రాలేదు కనుక ఇది ఏ పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? ఇది వాళ్ళ సామాజిక పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉంది. ఇచ్చాపురం నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా వరకు తెలుగుదేశం పార్టీకి రెడ్డి సామాజిక వర్గం నుంచి గత 42 సంవత్సరాలుగా మా కుటుంబం మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేదు అంటే అది చాలా తీవ్రమైన ప్రభావం చూపించే అంశం. ఇది వైసీపీకి చాలా ప్రయోజనం చేకూర్చే అంశం. దానికోసమే వాళ్ళు ఈ విధమైన కుట్రలకు వైసీపీ పాల్పడింది అనేది కూడా సుస్పష్టం. పార్టీ మారే ఆలోచనలు ఏమన్నా మీ కార్యకర్తలు నిర్ణయం తీసుకోమంటే ఒకవేళ ఏం చేస్తారు? ఇండిపెండెంట్గా కానీ పార్టీ మారాలని మీ కార్యకర్తల నుంచి అభ్యర్థిత్వం వస్తే? కార్యకర్తలు మనోభావాలను మేము పారదర్శకంగా ఇద్దరం పంచుకుంటాం. కార్యకర్తలు నేను ఇక్కడ ఒక కుటుంబం మాదిరి. మాది కార్యకర్తలు నాయకుడు సంబంధం కాదు, ఒక కుటుంబ సభ్యుల బాంధవ్యం. అవన్నీ చర్చించిన తర్వాత ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలనేది నిర్ణయం తీసుకోవడం. నియోజకవర్గంలో సర్వేలో భాగంగా టీడీపీ అధిష్టానం నుంచి అంటే మీకే పైపెచ్చు దాదాపుగా 70% వచ్చినట్టుగా తెలుస్తుంది. అంతవరకు ఇక్కడ ఇటీవల కాలంలో జరుగుతున్న ప్రచారంలో కానీ, లేకపోతే మేము ప్రజల్లో మమేకమవుతున్న తీరు కానీ, చేస్తున్న పోరాటాల్లో కానీ ప్రజలు నాకు ఇస్తున్న మద్దతు చూస్తే కనీసం 25,000, 30,000 మెజారిటీకి తగ్గకుండా గెలిచే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాన్ని చూసి ఇవాళ వైసీపీ విధమైన కుట్రలకు పాల్పడింది. పొత్తుల్లో భాగంగా త్యాగాలు చేయాల్సినటువంటి మాట వినిపించింది పార్టీల నుంచి. అది అనపర్తి నుంచి త్యాగాలు చేయాల్సినటువంటి అవసరం ఉందంటారా? అంటే ఒక బలమైన నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సి వచ్చినా మొత్తం పార్టీ భూస్థాపితం అయిపోయే నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు. ఇది ప్రస్తుతం కాసేపట్లో కార్యకర్తలతో సమావేశం కాబోతున్నారు రామకృష్ణారెడ్డి. అయితే కార్యకర్తలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అనేది రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. అయితే అనపర్తి నియోజకవర్గంలో బలంగా నిలబడినటువంటి టీడీపీని ఈ రకంగా వైసీపీ కుట్రలో భాగంగా బీజేపీకి కేటాయించారు. బీజేపీ అభ్యర్థికి మేము సహకరించేది లేదు, ఎందుకంటే టీడీపీని భూస్థాపితం చేసే విధంగా ఇక్కడ కుట్ర జరుగుతుంది. అందులో భాగంగానే నాకు సీట్ రాకుండా ఈ రకంగా ఇక్కడ కుట్రలు జరుగుతున్నాయి అనేది ప్రస్తుతం రామకృష్ణారెడ్డి చెప్తారు. అయితే బలమైన క్యాడర్ ఒక సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇక్కడ కీలకమైన నేతకి సీట్ రాకపోవడంతో వేరే పరిణామాలకు దారితీసే అవకాశం కూడా ఉందనేది మాత్రం రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. కాసేపట్లో ఆయన నిర్ణయం తీసుకుంటారా? కార్యకర్తలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా సంబంధించిన ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డారు కాబట్టి వాళ్ళు కూడా సముచిత స్థానం, వాళ్ళు చెప్పినటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుందనేది రామకృష్ణారెడ్డి చెప్తున్నారు.